హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన డైలీ క్వశ్చన్స్ సంబంధించిన సిరీస్ ఉంది కదా, దాంట్లో డే 4 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి. ఓకే, మీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కసితో చదవండి, ఈ జాబ్ మనకి పక్కా అనే విధంగా మీరు ఆ కసితో మెయింటైన్ చేస్తూ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మనం కంటెంట్లోకి మూవ్ అయిదాం. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఈ జనరల్ స్టడీస్ నుంచి ఫ్రెండ్స్. సో ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఓకే, ఇది మనకి హిస్టరీ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆప్షన్ 1, ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తాల వర్ణ వ్యవస్థ పేర్కొనబడింది. The Varna system is mentioned in the Purusha Sukta in 10th mandal of Rigveda. Option 2, తొలివేద కాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఇది చాలా టైం క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్. ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ది ఆర్యాస్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ వాజ్ యానిమల్ హస్బెండరీ. ఆప్షన్ 3, మండక ఉపనిషత్తులో సత్యమేవ జయతే అనే పదాలు ఉన్నాయి. ఈ సత్యమేవ జయతే అనేది మండక ఉపనిషత్తులో ఉన్నాయి. ద మండక ఉపనిషత్ కంటైన్స్ ద వర్డ్ సత్యమేవ జయతే. ఓకే, ఆప్షన్ 4, కన్యాశుల్కం ఇచ్చి చేసే వివాహాన్ని దైవ వివాహం అంటారు. ఏ మ్యారేజ్ పర్ఫార్మ్డ్ బై ప్లేయింగ్ ఏ బ్రైడ్ ప్రైస్ ఇస్ కాల్డ్ డివైన్ మ్యారేజ్. ఓకే, డిస్కస్ చేద్దాం. ఋగ్వేదంలోని 10వ మండలంలో, ఈ 10వ మండలంలోనే పురుష సూక్తాలో వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనబడింది. ఓకే, ఇది కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్, తొలివేద కాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మరి మలివేద కాలంలో ఏంటంటే, ఈ మలివేద టైంలో ఏంటంటే వాళ్ళది వ్యవసాయం. తొలివేద కాలం ఆర్యుల యొక్క ముఖ్య వృత్తి పశుపోషణ, మలివేద కాలంలో ఆర్యుల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం. ఓకే, నెక్స్ట్, మండక ఉపనిషత్తులో సత్యమేవ జయతే అనే పదాలు ఉన్నాయి. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్, కన్యాశుల్కం ఇచ్చి చేసే వివాహాన్ని దైవ వివాహం అంటారు. ఇది తప్పు ఫ్రెండ్స్, దైవ వివాహం కాదు. కన్యాశుల్కం ఇచ్చి చేసే వివాహాన్ని అసుర వివాహం అంటారు. ఓకే, ఈ వివాహాలు 8 ఉంటాయి. 8 చూసుకోండి ఒకసారి, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కెరోటిన్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయనిక నామం? కెరోటిన్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విచ్ విటమిన్? ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి డి విటమిన్, ఆప్షన్ 3 ఈ విటమిన్, ఆప్షన్ 4 B1 విటమిన్. ఓకే, సో నేను మీకు ఇక్కడ చెప్తాను విటమిన్స్ యొక్క వాటి యొక్క కెమికల్ నేమ్స్. ఇప్పుడు డి విటమిన్ ఏమో క్యాల్సిఫెరాల్. 4 చెప్తాను చూసుకోండి. డి విటమిన్ క్యాల్సిఫెరాల్. ఈ విటమిన్ ఏమో టోకోఫెరాల్. అట్లా ఇక డి విటమిన్ అంటే ఇక్కడ క్యాల్సిఫెరాల్ కానీ ఇక్కడ కే అనుకోండి ఫస్ట్. ఈ డీకే ఇట్లా గుర్తుంచుకోండి. దినేష్ కార్తిక్ అనే ఉండగా వికెట్ కీపర్, అట్లా డీకే షార్ట్ కట్ కోడ్ అట్లా గుర్తుంచుకోండి. తర్వాత ఈ విటమిన్ ఏమో టోకోఫెరాల్. ఈట్ అంటాం కదా, ఈట్, ఇక్కడ ఈట్ టోకోఫెరాల్ అట్లా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, B1 విటమిన్ ఇది చాలా ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్. దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి B1 ఉంది ఏంటంటే థయామిన్. గుర్తుంచుకోండి, చాలా ఎగ్జామ్లో వచ్చింది థయామిన్. ఇప్పుడు ఏ విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏమో కెరోటిన్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ క్వశ్చన్, ఇది చాలా ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, డి విటమిన్ ఏమో డీకే క్యాల్సిఫెరాల్. ఈ విటమిన్ ఏమో ఈట్ అంటాం కదా, ఈట్. టీ అంటే టోకోఫెరాల్. B1 ఏమో థయామిన్. అట్లా గుర్తుంచుకోవడం మీకు ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10 సంఖ్యల సరాసరి. ఇక మేము మ్యాథ్స్లో ఇప్పుడు యావరేజ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యావరేజ్లో ఆల్రెడీ మీకు 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 3 మోడల్స్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ వల్ల. ఇప్పుడు ఇది 4th మోడల్. 10 సంఖ్యల సరాసరి 7. అందులోని ప్రతి సంఖ్యను 12 చే గుణించగా వచ్చే సంఖ్యల సరాసరి ఎంత? ద యావరేజ్ ఆఫ్ 10 numbers is 7. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద నంబర్స్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ఈచ్ నంబర్ బై 12? ఇగో ఇట్లా చూడండి ఫ్రెండ్, ట్రిక్ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్, చాలా ఎగ్జామ్లో వస్తుంది ఇట్లా క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నాయి. దీని యొక్క యావరేజ్ 7. ఇప్పుడు ఈ 10 నెంబర్స్ని 12 తోని మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే
వచ్చే సంఖ్యల సరాసరి ఎంత అని అడుగుతున్నారు, అంటే యావరేజ్ ఎంత. సో ఇక్కడ 10ని మనము ఇంటూ 12 చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఈ యావరేజ్ని కూడా ఇంటూ 12 వేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఆ 10 నెంబర్స్ని ఏం చేస్తే యావరేజ్ కూడా అదే వేయాలి, అదే ట్రిక్. సో 12 7 84. ఓకే, ఇక్కడ ఈ నంబర్స్ని ఏం చేస్తే యావరేజ్ కూడా అదే చేయాలి. నంబర్స్ ఇంటూ 12 చేస్తున్నాం కాబట్టి యావరేజ్ కూడా ఇంటూ 12 చేయాలి, అదే ట్రిక్. 84. ఇగో ఆప్షన్ సి 84 ఇదే ఆన్సర్ ఫ్రెండ్స్, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది రీజనింగ్ నుండి ఫ్రెండ్స్. యూనివర్సల్ ఈజ్ రిటర్న్ యాజ్ 20, ఎడ్యుకేషన్ ఈజ్ డాష్. ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 18. ఇప్పుడు మరి ఇది ఎట్లా వస్తుందో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఇది. ఆల్రెడీ చాలా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇది ఒక లాజిక్ క్వశ్చన్. సో ఇక్కడ ఆలోచించుకోండి మరి ఎట్లా వస్తుంది 20 అనేది, చాలా లెంతీగా ఉంది కదా అని ఆలోచించుకుంటే ఇగో ఇక్కడ UNIVRSAAL. ఇప్పుడు దీంట్లో కాన్సోనెంట్ ఓవెల్స్ ఏమున్నాయి, AEIOU ఓవెల్స్ అంటారు ఫ్రెండ్స్ వీటిని. సో ఇవి ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఇక 1 ఉంది U, ఇక I 2, తర్వాత E 3, తర్వాత ఇగో A 4 ఉన్నాయి. సో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అదేవిధంగా కాన్సోనెంట్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. అప్పుడు ఇది 5. ఇప్పుడు ఓవెల్స్ ఇంటూ కాన్సోనెంట్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 4 × 5 20 వచ్చిందా. ఓకే 20. అట్లనే ఎడ్యుకేషన్లో కూడా చూడాలి మనం. ఎడ్యుకేషన్లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇగో ఇక్కడ ఓవెల్ 1, తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 3, తర్వాత ఇక్కడ I 4, ఇక్కడ O 5 ఉన్నాయి ఫ్రెండ్స్ ఓవెల్స్. అదే కాన్సోనెంట్ 1, ఇగో C 2, ఇది T 3, N 4, కాన్సోనెంట్ 4 ఉన్నాయి. 5 × 4 అంటే 20. సో ఆప్షన్ సి 20 ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, అట్లా ఓవెల్స్ ఇంటూ కాన్సోనెంట్ అన్నట్టు ఇది మోడల్. ఓకే, అట్లా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా వర్డ్ బాగా లెంతీగా వచ్చి ఆప్షన్స్ చిన్నగా ఉంటే అయితే ఓవెల్స్ కాన్సోనెంట్ అన్న వేయాలి, లేకపోతే డివిజబిలిటీ రూల్ అన్న చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. భారత నేవీలో భారత నేవీలో తొలి మహిళా పైలటర్గా ఆస్థా పూనియా నియామకం. ఆస్థా పూనియా అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఇన్ ఇండియన్ నావీ. ఓకే, నెక్స్ట్ యాపిల్ సిఓఓగా భారత సంతతి వ్యక్తి సబీఖాన్ నియామకం. ఇండియన్ ఆరిజిన్ సబీఖాన్ అపాయింటెడ్ యాజ్ యాపిల్ సిఓఓ అంటే ఫ్రెండ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఓకే, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఓకే, ది అమెరికా పార్టీ స్థాపకుడు డొనాల్డ్ ట్రంప్. ఫౌండర్ ఆఫ్ ది అమెరికా పార్టీ డొనాల్డ్ ట్రంప్. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న దేశాల్లో భారత్ ర్యాంక్ 2. ఇండియా ర్యాంక్స్ సెకండ్ అమంగ్ కంట్రీస్ విత్ ఫేత్ ఇన్ డెమోక్రసీ. ఓకే, సో ఈ మహిళా ఫైటర్గా ఆస్థా పూనియా నియామకం అయ్యారు, తొలి మహిళా ఫైటర్. సో ఇది కరెక్టే ఫ్రెండ్స్. అదేవిధంగా సిఓ భారత సంతతిగా సబీఖాన్ నియామకం, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. సో ది అమెరికా పార్టీ స్థాపకుడు డొనాల్డ్ ట్రంప్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి ఇది, ఎందుకంటే రీసెంట్ కరెంట్ ఇష్యూ కాబట్టి గుర్తుంచుకోండి. ఎలాన్ మాస్క్ ఉన్నారు కదా, ఎలాన్ మాస్క్ స్థాపించాడు. ఇది పార్టీ గురించి రావడం జరుగుతుంది ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సరికాంది ఏంటంటే ఇదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా డైలీ మనం ఈ సిరీస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది అప్ టు ఎగ్జామ్ వరకు. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోస్ ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.